ఓం నమో వెంకటేశాయ. తొండరెడ్పుడి ఆళ్వార్ల వైభవము. నేటి విశేషం: కోదండే జ్యేష్ఠ నక్షత్రే మండంగుళి పురోద్భవం చోళోర్యాం వనమాలాంశం భక్తపద్రేణుమాశ్రే. చోళ దేశంలో తిరుమన్నంగుడి అనే ఊరిలో మార్గళి మాసము సోమవారం జ్యేష్ఠ నక్షత్రంలో భగవంతుని వైజయంతి మాలాంశంతో పూర్వశిక బ్రాహ్మణ వంశంలో ఈ తొండపుడి ఆళ్వార్లు ఉద్భవించినారు. వీరికి విప్రనారాయణ అని నామకరణం చేసినారు వారి తల్లిదండ్రులు. బ్రాహ్మణ కులాచారం ప్రకారము బాల్యప్రాయంలోనే 4 వేదములు అరంగములు అభ్యసించినారు ఆళ్వార్లు. వైష్ణవులకి చిహ్నముగు సమాశ్రయణము కావించుకున్నారు. ఆ తదుపరి శ్రీరంగమునకేగి పెరియ పెరుమాళ్ళ నందనవనమున కైంకర్యము చేసి పూలమాలలు కట్టి ఆ రంగనాథకి సమర్పించుచు ఈ ఆళ్వార్లు తృప్తి పొందుచున్నారు. ఉరయూరును తలనగరముగా చేసుకొని పరిపాలించు చోళరాజు సభలో నాట్యమాడి అనేక బహుమతులు పొంది తన గృహమునకేగు దేవదేవి అను వేశ్య ఆ యొక్క నందనవనాన్ని చూసి దానిలో ఉండేటువంటి పుష్ప సౌందర్యమును అబ్బురపడి ఆ తోటను తనదిగా చేసుకోవడానికి ఆలోచించినది. ఈ విప్రనారాయణ మొక్కలకు నీరు పోయిచున్నప్పుడు దేవదేవి చింతకు వచ్చి పున్నాగ పువ్వుతో నిలిచెను. విప్రనారాయణ ఇతర విషయములు ఎరుగకుండుటచే తన పనిలో నిమగ్నమై ఆమెను చూడకున్నారు. దేవదేవి తనతో వచ్చిన తన అక్కగారితో ఎట్లయినా సరే ఆయనను లొంగదీసినని శపథం చేసినది ఆ దేవదేవి. ఆమె సన్నని కాషాయ వస్త్రము ధరించి విప్రనారాయణ చెంత చేరి తాను అతని పనులలో సహాయపడదనని చెప్పి ఆ నందనవనములోనే ఉండినట్లు కోరినది. విప్రనారాయణ భగవత్ కైంకర్యము చేయదలిచిన ఆమెకు అంగీకారము తెలిపినాడు. ఆమె కూడా పనులలో నిమగ్నురాలైపోయినది. ఈ విధం ఉండగా ఒకరోజు ఎక్కువ వర్షం కురుట చేత విప్రనారాయణులు దేవదేవిని తన కుటీరంలోనికి ఆహ్వానించినారు. ఆమెయు తరుణం కోసం ఎదురు చూచుండ చేత లోపలికి వెళ్ళి విప్రనారాయణుని తన వలలో చిక్కించుకున్నది. ఇట్లో కొద్ది రోజులు ఆయనతో గడిపి దేవదేవి తన గృహమునకు వెళ్ళిపోయినది. ఈ కారణంగా విప్రనారాయణుడు విరహం ఓర్చుకొనలేక ఆమె గృహమునకేగి లోపలకు అనుమతింపబడక బయటనే ఉండిపోయినారు. పురుషాకార భూతురాలైన శ్రీ లక్ష్మీదేవి ప్రోత్సాహముచే భగవంతుడు విప్రనారాయణుని మార్చదలిచినాడు. అందుచే భగవంతుడు ఒక రాత్రి కోవెలలో ఉండే బంగారు తీర్థ పాత్ర ఒక దానిని విప్రబాలుని రూపంలో చని దేవదేవికి ఇచ్చి విప్రనారాయణ ఇచ్చినట్లు చెప్పి అంతర్ధానమైనారు. చూసినారా భగవంతుడి లీల. ఆయన తలుచుకుంటే మనిషిని రాక్షసుడిగా చేయగలడు, రాక్షసుని మనిషిగా తీర్చిదిద్దగలడు. ఆయన చేయాలి అనేటువంటి సంకల్పం ఆయనకు రావాలి. అందుకే విప్రనారాయణుడు దారి తప్పినాడని తలంచి ఆయనను సక్రమ మార్గంలో పెట్టడానికి ఆయననే ఒక దొంగగా మారినాడు. చూడండి, దేవదేవి మరునాడు విప్రనారాయణుని లోపలికి ఆహ్వానించి ఆనందింపజేసినది. మరునాడు దేవాలయంలో తీర్థపాత్ర కనబడుట లేదనే విషయం రాజుగారికి తెలిసినది. విచారణ జరిపిన పిమ్మట ఆ బంగారు పాత్ర దేవదేవి ఇంట ఉన్నదని తెలుసుకొని విప్రనారాయణే దోషి అని నిర్ధారించి ఆయనను కారాగారంలో వేసినారు. అంతే కదా. దేవదేవికిని దొంగ సొత్తు తీసుకున్నందున అపరాధం విధించబడినది.
ఆ రాత్రి రాజు కల్లో భగవంతుడు కనబడి జరిగిన వృత్తాంతం అంతా తెలిపి విప్రనారాయణునకు ఆ దాసి నుండి విముక్తి కలిగించుటకు తాను ఆడిన నాటకం అని చెప్పి ఆయనను తక్షణమే కారాగారం నుంచి విముక్తి చేయమని చెప్పినారు. మరునాడు ఉదయమున విడుదల కావించబడిన విప్రనారాయణ తన దుస్థితికి వగచి తుండరడిప్పుడి అని పిలువబడి భగవత్ సేవలో నిమగ్నులైనారు. ఈ ఆల్వార్లను తప్పు మార్గం పట్టింప చూపిన దేవదేవి మనసు మారి శ్రీ రంగనాథుని కైంకర్యమునకి దాసి అయినది. భాగవతులకు పెక్కు కాలము కైంకర్యము చేసి ఆల్వార్లు 105 సంవత్సరములు మనినారు. వీరు సాయించిన తిరుమాలై తిరుపళ్ళిచి అను ప్రబంధములు. மண்டங்கொடியதனில் வாஜவந்தோன் வாஜே மார்கழியில் கேட்டைதனில் நந்துதித்தான் வாஜே தெண்டிரை சூஜி அரங்கரையே தேன் வமன்றா வாஜே திருமாலை என்பதென்றும் செப்பினா வாஜே பன்னத் திருப்பள்ளியுஜ்ஜை பத்துரைத்தா வாஜே பாவையர்கள் கலவிதனை பசித்த சில்வா வாஜே தொண்ட செய்து துலபத்தால் துலங்கிவான் வாஜே தொண்டரடிப்புடி ஆழ்வார் துணை పదంగళ్ రాజే. ఇది తొండరడిపుడి ఆళ్వార్ల వైభవం. తొండరడిపుడి ఆళ్వార్ దివ్య తిరువడిகளே శరణం.